హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సంధ్యారావు వ్లాగ్స్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. హల్దీలో దుర్గా పూజలు స్టార్ట్ అయిపోయాయండి. మేమైతే వాటిని చూడడానికి బయలుదేరుతున్నాము. నేనైతే రెడీ అయిపోయాను. మా అక్క, పిల్లలు, ఇంకా మా మేనల్లుడు, నేను అందరం కలిసి రెడీ అయిపోయాము. మేము హల్దీలో గిరీష్ మోర్లో ఉంటున్నామన్నమాట. ఆ ప్లేస్ దగ్గర ఒక పండలు అయితే పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి సంవత్సరం పెడుతుంటారు, కానీ ఇలాంటిది నేను ఎప్పుడూ చూడలేదు. అంత బాగుంది. మా ఇంటికి కాస్త దగ్గరలోనే అన్నమాట ఈ పండలు ఉంటుంది. అందుకని మేము నడుచుకునే వెళ్తున్నాము. నా వాయిస్ కాస్త మారినట్టు అనిపిస్తుంది కదా, నాకైతే జలుబు చేసింది. కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఈ డెకరేషన్ చూసారా? మొత్తం సిటీ మొత్తం ఇలానే డెకరేషన్ అనమాట. చాలా బాగుంది. ఎటు చూసినా, ఏ ఇల్లు చూసినా మొత్తం డెకరేషన్తో నిండిపోయింది. లైటింగ్తో అయితే ఫుల్ అయిపోయాయి మొత్తం. ఇంకా పండల దగ్గరికి అయితే చేరుకున్నాము. చూసారా ఎంత బాగుందో లైటింగ్స్తో. మొత్తం చూస్తుంటే పాలరాయితో చేసినట్టు అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. కలువ పువ్వుల మధ్యలో దేవుని విగ్రహం అన్నమాట. మా గల్లీలో ఇంత పెద్దది, ఇంత మంచిది పెట్టడం ఇదే మొదటిసారి. నేనైతే ఇదే మొదటిసారి చూస్తున్నాను. డెలివరీ అయ్యాక, హల్దీ వచ్చాక ఇదే మొదటిసారి అన్నమాట బయటికి రావడము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ పండలు చూసాక చాలా అంటే చాలా బాగుంది. బయట ఎంత బాగుందో లోపల కూడా అంతే బాగుంది. మా పిల్లలైతే దీన్ని చూసాక చాలాసేపు లోపలే ఉన్నారు. మీరు చూస్తుంటే అర్థమైపోతుంది ఎంత బాగుందో. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళాము. లోపలైతే లైట్ సెట్టింగ్ మొత్తం చాలా బాగుంది. చాలాసేపు మేము లోపల ఉన్నాము. సెక్యూరిటీ గార్డ్స్ అయితే మమ్మల్ని చూస్తున్నారు, ఇలాంటి వీడియోస్, ఫొటోస్ తీసుకుంటున్నారని. అమ్మవారి బొమ్మలు చూసారా ఎంత బాగున్నాయో, ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో. చుట్టుపక్కల అయితే లైట్ సెట్టింగ్తో, మంచి మంచి డిజైన్స్తో చాలా బాగుంది. లోపల అమ్మవారిని దర్శించుకున్నాక బయటకు వచ్చాము. ప్రతి సంవత్సరం పండల పక్కన ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేస్తారు. ఈసారి డ్యాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. మేము వెళ్ళేసరికి అయిపోయిందనమాట. ఇంకా సన్మాన కార్యక్రమం అయితే అవుతుంది. మొత్తం చూసేసాక మేమైతే రిటర్న్ అయిపోయాము. వెళ్ళే దారిలోనే వెస్ట్ బెంగాల్ స్పెషల్ అనమాట బేల్పూరి ఉంది. ఇంకా మేమైతే అందరం ఒక్కొక్క ప్లేట్ తీసుకున్నాము. మా వైషు ఫేవరెట్ ఇది. మా వైషుకి, సియాన్కి ఇలాంటి ఫుడ్ అంటే చాలా ఇష్టము. ఇది చాలా లైట్ వెయిట్ ఫుడ్ అనమాట. మా సియాన్ అయితే చాలా బాగుంది అని చెప్తున్నాడు. ఇంకా మేము పానీపూరి కూడా తిన్నాము. నేనైతే బయటకు వచ్చి ఇదే మొదటిసారి తినడము ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత. ఎప్పుడైనా సరే ఈ ఆంటీ దగ్గరే తింటాము. ఈవిడైతే చాలా బాగా చేస్తుంది పానీపూరి. మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. వచ్చేసరికి మా అత్తమ్మ అయితే పాపను ఎత్తుకొని కూర్చున్నారు. మేమైతే ఒక 45 మినిట్స్లో వెళ్ళి వచ్చేసాము. వెళ్ళేటప్పుడు పాపకి ఫీడింగ్ ఇచ్చి వెళ్ళాను కదా, వచ్చే వరకు బాగా ఆడుకుంటుంది. పాపను విడిచిపెట్టి బయటికి వెళ్ళడం ఇదే మొదటిసారి. పాప ఉందనే తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేసాము. ఇంతసేపు నా వీడియో ఓపికగా చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.